బొబ్బిలి గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి యువతను క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో బొబ్బిలి క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్స్ లో క్రికెట్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బొబ్బిలి పట్టణ సిఐ నారాయణరావు చేతుల మీదుగా యువ క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్లు, బంతులు అందజేశారు. పారాది, అలజంగి, వెలగవలస, జగన్నాథపురం, అయ్యప్పపేట, చెరువుగట్టు తదితర గ్రామాలకు చెందిన యువ క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామాగ్రిని అందుకున్నారు. గ్రామీణ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం తమ ప్రధాన ఉద్దేశమని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ నారాయణరావు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా క్రీడలు, విద్య వంటి సృజనాత్మక రంగాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. క్రీడల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, గ్రామాల యువత అసోసియేషన్ సభ్యులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. అందరూ కూడా ఓకే ఓకే బొబ్బిలి క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి అందరికి కూడా బొబ్బిలి పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. దురదృష్టవశాత్తు ఈసారి అంటే ఈ టైంలో క్రీడలు అంటే సెల్ ఫోన్లో చూసే పబ్జి, అర్థమైందా, సినిమాలో చూసేవి లేదా క్రికెట్ అట్లాంటివి టీవీలో చూసేవి క్రీడలుగా మిగిలిపోతాయి తప్ప గ్రౌండ్లోకి వచ్చి శారీరక శ్రమ చేసి ఆడేటువంటి క్రీడలు అసలు కనుమరుగైపోయినా ఆశ్చర్యపోవాల్సిన భవిష్యత్తులో. సో ఇట్లాంటి సందర్భంలో, ఇలాంటి ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్లో క్రీడల్ని ఎలాగైనా ప్రోత్సహించి మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి, మన బొబ్బిలి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వాళ్ళ యొక్క ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారికి మరింత సానబెట్టి భవిష్యత్తులో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే విధంగా ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఏదైతే బొబ్బిలి స్పోర్ట్స్ అసోసియేషన్, ఏదైతే క్రికెట్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి ప్రోత్సాహకాలు అనేది అందించడం చాలా మంచి పరిణామం. సో ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే మనల్ని ఎవరైతే మనం పూర్తి స్థాయిలో నష్టపోవాలని చూస్తారో, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో, మనం బాగా అభివృద్ధి చెందితే వారం లేనటువంటి వాళ్ళు ఉంటారో, లేదా గాంజా బిజినెస్ చేస్తారో, వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని, మన కుటుంబాలని ఐడెంటిఫై చేసి మనల్ని మోటివేట్ చేస్తారు. ఏమని మోటివేట్ చేస్తారు? ఇదిగో గాంజా తాగితే స్టూడెంట్లు అయితే అందంగా తయారవుతారని, గాంజా తాగితే మంచి బలం వస్తుందని, గాంజా తాగితే చదివిని గుర్తుంటుందని, గాంజా తాగితే ఇంటర్వ్యూకి పాస్ అవుతారని, ఇలా ఈ విధంగా మనకి మోటివేట్ చేస్తారు. మొట్టమొదటిసారిగా ఎవరైనా సరే గాంజా గురించి ఇలా చెప్తే ఎవరైనా నమ్ముతారా? గాంజా తాగితే బలం వస్తుందని నమ్ముతారా? నమ్మం. అదే రెండోసారి చెప్తే నమ్మం, మూడోసారి చెప్పినా నమ్మం. అలాగా 18 రోజు చెప్పాను ఏం చేస్తాం మనం? వీడు రోజు గాంజా గురించి చెప్తాడు, ఈ విధంగా చెప్తున్నాడంటే ఎంతో కొంత నిజం లేకపోతే చెప్తాడా అనే విధంగా మన మనసు మారుతుంది కదా. వాడికి కూడా కావాల్సింది అదే. ఎప్పుడైతే మన మనసు మారుతుందో వాడు కొంచెం గాంజా తీసుకొచ్చి మనకిస్తాడు తాగడానికి. గాంజా తాగితే మనకేమొస్తుంది? మత్తు వస్తుందా? మత్తులు ఎలా ఉంటుంది? గాల్లో తేలినట్టు ఉంటుందా? పవన్ కళ్యాణ్ సినిమా, ఖుషి సినిమాలో పాటలాగా గాల్లో తేలినట్టు ఉంటుంది కదా.
గాల్లో తేలినట్టు ఉంటుంది, ఏదో శక్తి వచ్చినట్టు ఉంటుంది, యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది. అర్థమైందా? ఇలాంటి రకరకాల లక్షణాలు ఉంటాయి. అది మనకి ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇదేదో చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి తీసుకుంటాం, మూడో రోజు తీసుకుంటాం. అలాగే మన పెద్దలు చెప్పినట్టు ఎవరైతే ఒక పనిని 21 రోజుల పాటు అదే పనిగా చేస్తారో ఆపకుండా, వాళ్ళకి అది అలవాటుగా మారుతుంది. సో ఇప్పుడు గాంజాయి కూడా అలాగే 21 రోజులు కనుక మనం తాగామంటే కంటిన్యూస్గా అది మనకి అలవాటుగా మారిపోతుంది. సో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో, ఎవరైతే మనల్ని పాడు చేయాలని చూస్తారో, ఎవరైతే గాంజా బిజినెస్ చేస్తారో వాళ్ళు మనకి అలవాటైనంత వరకు కూడా మనకి ఫ్రీగానే గాంజా ఇస్తారు. అర్థమైందా? ఎప్పుడైతే మనకి అలవాటు అయిపోయిందో మరి గాంజా ఎవరు? గాంజా అలవాటైంది, ఖచ్చితంగా తాగాలి. మరి ఎక్కడ దొరుకుతుంది గాంజా? వాడి దగ్గర కొనాలి. వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు 100 రూపాయలు గాంజా 2000 చెప్తాడు. తెచ్చినట్టు కొని తాగాలి. లేదంటే ఎక్కడ దొరుకుతుంది? దేని మీద అవగాహన కల్పించాలి? ప్రస్తుతం సమాజంలో ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయో దాని మీద అవగాహన కల్పించాలి. ముఖ్యంగా యువతకి సమస్య ఏంటి? యువతకే సమస్య. యువత సమస్య అవుతుంది, యువతకి కూడా సమస్య అవుతుంది. ఏంటి అంటే ముఖ్యంగా డ్రగ్స్ ఉన్నాయి కదా. గాంజా వింటున్నారా? గాంజా శరీరాన్ని మత్తించే పదార్థాలు కదా. మరి డ్రగ్స్ వల్ల మనిషికి లాభమా నష్టమా? నష్టమేనా? మరి ఎందుకు తీసుకుంటున్నారు చాలా మంది? డ్రగ్స్ ఉదాహరణ చెప్పగలరా? ఏంటి డ్రగ్స్ ఉదాహరణ? ఏ ఊర్లో సరైన డ్రగ్స్కి ఉదాహరణ ఏంటి అంటే మొట్టమొదటి చెప్పే పేరు ఏంటంటే గాంజాయి. ఎందుకు గాంజాయి పేరు ఆటోమేటిక్ అందరికీ వస్తుంది అంటే, గంజాయి అనేది మన పక్కనే దగ్గరలోనే ఒడిశా రాష్ట్రంలో పండుతుంది, మన దగ్గరికి వస్తుంది. మనలో కొంతమంది దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు తీసుకోవడం కాకుండా ఈ డ్రగ్స్ అనేవి అంటువ్యాధులు లాంటివి. వాళ్ళు తీసుకోవడం కాకుండా పక్కన కూడా పూసేగాడిని మేసేగాడిని చదువుకుంటున్నట్టు ఎవరైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఉంటారో, ఎవరైతే డ్రగ్స్ బిజినెస్ చేస్తారో వాళ్ళు ఏంటంటే మనల్ని టార్గెట్ చేసి మనల్ని ఆ రూపులోకి దించడం జరుగుతుంది. సో అలా దించే క్రమంలో మనం కూడా వాళ్ళతో పాటు చాలా నష్టపోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు డ్రగ్స్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, లాభాలు అయితే లేవు కదా. కుటుంబాన్ని నాశనం చేయాలంటే లేదా మనల్ని నాశనం చేయాలంటే ఏమి చేయని అసలు ఒక గాంజాకి అలవాటు పడితే చాలు. నేను ఇక్కడ గాంజా అంటుందంటే డ్రగ్స్ అని అర్థం. గాంజాకి అలవాటు పడితే చాలు. మరి గాంజాకి అలవాటు పడితే మనం పూర్తిగా నష్టపోయినట్టేనా? 100% నష్టపోయినట్టు. ఎలా నష్టపోతాం? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, అట్లీస్ట్ ఒక వ్యక్తి కనుక గాంజా అలవాటు పడితే ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడాలి. అన్నీ కోల్పోయి, ఇల్లు ఆస్తులు అన్నీ కోల్పోయి ఏదో ఒక సందర్భంలో రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలా పడతారు? మరి గాంజా ఎలా అలవాటు అవుద్ది? ఏంటి దర్యాప్తు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 కోట్లు సంపాదించాను కదా, ఈ 10 కోట్ల మీద దర్యాప్తు చేస్తాను. దీనికి ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎవరు ఇచ్చారు, క్యాష్ ఇచ్చారా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎలా వచ్చింది, దీని ఏమైనా గవర్నమెంట్కి ట్యాక్స్ కడదండా అనేటువంటి విషయాలన్నీ చూసి దీని అకౌంట్లో అన్నీ వెరిఫై చేసి ఏ ఆస్తులు కొన్నాడో వెరిఫై చేసి అన్నింటికి ఆధారాలు సేకరించి దీని మీద నా ర్యాంక్ అధికారి ఫ్రీజింగ్ కార్డు ఇచ్చే అధికారం మాకుంది. ఫ్రీజింగ్ కార్డు ఒకసారి ఇస్తే ఈయన సంపాదించిన ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడానికి కానీ కొనుగోలుకి కానీ చెల్లదు. మరి ఒకసారి ఫ్రీజింగ్ కార్డు ఇచ్చిన తర్వాత మేమేం చేస్తాము? చట్టం ఎవరు చేసింది? కేంద్ర ప్రభుత్వం చేసింది కదా, ఎన్డీపీఎస్ చట్టము. సో ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించి ఒక కాంపిటెంట్ అథారిటీ అని చెన్నైలో ఉంటుంది. మేము ఈ ఆర్డర్ని చెన్నైకి పంపిస్తాం. చెన్నై వాళ్ళు ఏం చేస్తారు? కాంపిటెంట్ అథారిటీ ఒక నోటీస్ ముద్దాయికి ఇచ్చి కన్ఫర్మేషన్ ఆర్డర్ పంపిస్తారు. సో కన్ఫర్మేషన్ ఆర్డర్ ఒకసారి వచ్చిందంటే ముద్దాయి ఏదైతే 10 కోట్ల ఆస్తి సంపాదించాడో ఆస్తి అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి జప్తు అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏ పని చేయలేదు, పని చేయకుండా 10 కోట్లు సంపాదించాడు. సంపాదించిన ఆస్తులన్నీ కేంద్ర ప్రభుత్వం కలిపాయి. ఈయన జైలుకి వెళ్ళిపోయాడు కదా. అదే మామూలుగా తాగినాడు అనుకో, తాగడం తప్పే. తాగినందుకు రోజుకి ఎంత కొంత పని చేస్తే ఒక 500 వస్తే 250 తాగడానికి 250 ఇంటికి ఇస్తే 10 సంవత్సరాలకి ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరు లాభపడినట్టు, ఎవరు నష్టపోయినట్టు? అమ్మినోడు ఎక్కువ నష్టపోయినట్టు, ఆగినోడు కూడా నష్టపోయినట్టు. లాభపడ్డవాడు ఎవరు లేడు. ఎందుకు చెప్పుతున్నామంటే మనకు అపోహ ఉంటుంది. తాగినోడు నష్టపోతాడు, అమ్మినోడు లాభపడతాడు. అమ్మినోడికి కానీ తాగినోడికి కానీ ఎవ్వడికీ లాభం లేదు. అమ్మినోడు ఎంతవరకు లాభపడతాడు అంటే పోలీసులకు దొరకనంత వరకు లాభపడతాడు. ఒకసారి దొరికితే ఉన్నది ఉంచుకున్నది రెండు పోతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా గాంజా జోలికి కానీ వాడి జోలికి పోవద్దు. అర్థమైందా? దీనికి పడే శిక్షణ ఎంతో తెలుసా? గంజాయితో మీకు తెలిసి పెద్ద కేసు ఏంటి చెప్పండి? మర్డర్ కేసే కదా పెద్ద కేసు. మర్డర్ కేసుకు పడే శిక్ష అని తెలుసు. మ్యాక్సిమం పనిష్మెంట్ యావజ్జీవ కారాగార శిక్ష, అంటే 14 సంవత్సరాలు జైలు శిక్ష. రేప్ కేసు కూడా పెద్ద కేసే కదా, దానికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష, అంటే 14 సంవత్సరాలు. కానీ గంజాయి కేసులో గంజాయితో దొరికితే ముద్దాయికి పడే శిక్ష అని తెలిసిన కనీసం 20 సంవత్సరాలు.
క్వాంటిటీ కనుక ఎక్కువ దొరికింది అనుకోండి 20 సంవత్సరాలు పడవచ్చు, 30 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు. మరి ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయసులో లేదా 20 సంవత్సరాల వయసులో దొరికిపోతే వాడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు బయటకు వస్తున్నాడు? అప్పుడు వచ్చి ఏం పని చేస్తాడు? ఇంటి దగ్గర ఏం పని చేయగలరా? కుటుంబానికి ఉపయోగపడతారా? సమాజానికి ఉపయోగపడతారా? సామాజికంగా నష్టపోయారు. ఇన్ని నష్టపోయినా సరే మనకేమైనా ఊర్లో సర్పంచ్ పదవో, ఎమ్మెల్యే పదవో, ఎంపీ పదవో ఏమైనా ఇస్తారా? మనకి అలవాటు ఉండే వాళ్ళకి ఎవరు కదా. అంటే రాజకీయంగా కూడా నష్టపోతాం. అంటే ఒక కుటుంబంలో అట్లీస్ట్ ఒక వ్యక్తి కనుక గంజాయికి లేదా డ్రగ్స్ కనుక అలవాటు పడితే ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది. ఆర్థికంగా నష్టపోతాం, ఆరోగ్యపరంగా నష్టపోతాం, సామాజికంగా నష్టపోతాం, రాజకీయంగా కూడా అన్ని విధాలుగా నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. ఎవరికైనా లాభం ఉందా గంజాయి వల్ల? ఎవరికి లేదా? ఎవరికి? వెరీ గుడ్. అమ్మినోడికి లాభం అని మీరు చెప్తారు. నిజమే కాదా? అమ్మినోడికి లాభం, తాగినోడికి మాత్రం లాభం లేదని మీరు చెప్తాను, అంతే కదా. కానీ నేనేమంటానంటే తాగినోడి కంటే అమ్మినోడే ఎక్కువ నష్టపోతారని నేను అంటాను. అది అలాగా క్వశ్చన్ మార్క్. ఎలా అంటే ఉదాహరణకి ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి గత 10 సంవత్సరాల నుండి ఏ పని చేయడు. కూలీ పని కానీ, వ్యవసాయం పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏమి చేయడు. చేసేది ఒకే ఒక పని ఏంటి అంటే ఒడిశా వెళ్ళడం, గంజా తీసుకురావడం, లేదా ఒడిశా నుండి గంజా తెప్పించుకోవడం, ఇక్కడ గుట్టుగా చాటుమాటుగా అమ్ముకోవడం. ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఒక 10 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించాడు గంజా బిజినెస్ వల్ల. ఇప్పుడు లాభపడ్డా నష్టపోయాడనా? లాభపడ్డాడు కదా. రైట్. ఇప్పుడు ఆయన అదృష్టం బాగుంది, అంత బాగుంది. కానీ గాంజా పండించినాడు కానీ, గాంజా అక్కడ అమ్మినాడు కానీ, గాంజా ఈయనకి తెచ్చి ఇచ్చినాడు కానీ, ఈయన అమ్మితో కొనుక్కున్నాడు కానీ, ఇంకోటి కొనుక్కున్నాడు కానీ, చివరిగా తాగినాడు కానీ, ఈ నెట్వర్క్లో ఎంతమంది ఉంటారో అందులో ఎవరిదో కర్మ ఏదో ఒకటి కాలుతుంది కదా. కాలుద్దా? అన్ని రోజులు కాకుండా కదా, ఏదో ఒక రోజు కర్మ కాలుతుంది. కాబట్టి ఎవడో వాడు ఒక దొరుకుతాడు. తాగినోడో, తెచ్చినోడో, అమ్మినోడో, కొన్నాడు. వాడు దొరికినప్పుడు వాడికి మేము ఏమి చేయడం, తీసుకొస్తాం, తల కిందకి కాలు పైకి వేలాడదీస్తాం. అర్థమైందా? వేలాడదీసి రెండు ప్రశ్నలు అడుగుతాం. ఏమని? గాంజా ఎక్కడ పండింది, ఎవరు తెచ్చిచ్చారు, తెచ్చినాడు ఎవడికి అమ్మాడు, వాడెవడికి అమ్మి వాడెవడ తాగాడు ఎవడు. సో ఈ నెట్వర్క్లో ఉండేటువంటి అన్ని పేర్లు తీసుకుంటాం. అందులో ఈయన వస్తాడు కదా. సో ఎప్పుడైతే ఎన్ని పేర్లకు వచ్చాయో వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళందరి పైన కూడా NDPS యాక్ట్ ప్రకారం ఒక గంజాయి కేసు నమోదు చేసి వాళ్ళకి జైలుకి పంపుతారు. అందులో ఈయన కూడా ఉంటాడు, ఈయన కూడా జైలు. ఇప్పుడు నేను నష్టపోయినట్ట లాభపడినట్ట? నేనేమన్నాను? తాగినోడి కంటే ఎవరైతే అమ్ముతాడో, గాంజా బిజినెస్ చేస్తాడో వాడు ఇంకా ఎక్కువ నష్టపోతాడు అన్నాను కదా. నేను ఎక్కువ నష్టపోయాడు. ఇప్పుడు కూడా గేమ్స్, స్పోర్ట్స్ అంటే గ్రౌండ్లో ఆడేది. గ్రౌండ్లోనే పూర్వం సెల్ ఫోన్ తెలియదు. ఖచ్చితంగా రన్నింగ్, వాకింగ్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఇట్లాంటివన్నీ కూడా గ్రౌండ్లోకి వచ్చి ఆడేవాడు. టీవీలు కానీ, సెల్ ఫోన్లు కానీ తక్కువ. ఆ రోజుల్లో మనిషి ఆరోగ్యవంతంగా ఉండేవాడు, దొంగతనాలు తక్కువ ఉండే, సైబర్ క్రైమ్స్, గాంజా ఇట్లాంటి మత్తు పదార్థాల బారిన పడడం చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే గాంజా ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు బానిస అవుతున్నారు, దానికి ప్రధాన కారణం ఏంటంటే సెల్ ఫోనే. సైబర్ క్రైమ్ జరగడానికి ప్రధాన కారణం సెల్ ఫోనే. మహిళల మీద, పిల్లల మీద నేరాలు జరగడానికి ప్రధాన కారణం సెల్ ఫోనే. అర్థమైందా? రోడ్డు ప్రమాదాలు జరగడానికి కూడా ఒక కారణం సెల్ ఫోనే కదా. సో మనిషి పుట్టికి ఎలాగైతే జరిగిందో అంతమైపోవడానికి కూడా ప్రధాన కారణం భవిష్యత్తులో సెల్ ఫోన్ అంటే ఆశ్చర్యపోతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా గ్రౌండ్లో కష్టపడితేనే మనిషిగా బ్రతుకుతాడు, ఆరోగ్యవంతంగా ఉంటాడు. కాబట్టి అలా కష్టపడే తత్వం పెంపొందించాలా. వాళ్ళలో ఉన్నటువంటి స్పోర్ట్ స్పిరిట్ని, స్పోర్ట్ నైపుణ్యాల్ని గుర్తించి వాళ్ళకి గౌరవించి వాళ్ళ అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే ఈ బొబ్బిలి క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ ఉన్నారో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అక్కడ కొనాలి, రావాలి అంటే వెళ్ళడానికి ఖర్చు, రావడానికి ఖర్చు, కొనడానికి ఖర్చు కదా. సరే ఒక వారం రోజులు సరిపోయే గాంజా తీసుకొచ్చి తాగేసి వారం రోజుల తర్వాత ఆపిగలడా? అలవాటైనడు ఆపలేడు. అంటే రోజు గాంజా తాగడానికి కావాలి. మరి రోజు కొనాలి, రావాలి, పోవాలి, డబ్బులే కదా. డబ్బులు ఎక్కడ వస్తాయి? ఏం పని చేయరు కదా. ఇంట్లో ఉండే డబ్బులు ఏమైనా ఉంటే ఖర్చు పెడతాం. అవి అయిపోయిన తర్వాత ఇంట్లో బంగారం ఉంటే అమ్ముతాం. అవి అయిపోయిన తర్వాత మనకు పొలాలు ఉంటే అమ్ముతాం. అవి అయిపోయిన తర్వాత ఇల్లు ఉంటే అమ్ముతాం. ఇప్పుడు కుటుంబం ఎక్కడికి వచ్చింది? రోడ్డు మీదకి వచ్చింది. అక్కడతో ఆపడు కదా గాంజా తాగడం. అప్పుడు ఆటోమేటిక్గా బాగా బానిస అయిపోయి సైకిల్ మారుతారు కదా. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే రోడ్డు మీదకి వచ్చినాక దొంగతనాలు చేయడము, దోపిడీలు చేయడము, చైన్ స్నాచింగ్ చేయడము, చీటింగ్లు చేయడము,
రాబరీలు చేయడము, డెకాడీలు చేయడం, ఇలాంటి మిగిలిన రకరకాల నేరాలు చేస్తారు అనమాట. అంటే గాంజా గనక ఒక కుటుంబంలో గనక ఒక్కడికే అలవాటు అయితే కుటుంబం మొత్తం కూడా అన్ని కోల్పోయి రోడ్డు మీదకి రావాలి. అంటే మొదటి నష్టం ఏంటంటే ఆర్థికంగా నష్టపోతాం. సరే, ఆర్థికంగా నష్టపోయినప్పుడు ఆరోగ్యపరంగా లాభపడతామా? గాంజా తాగినాడు చక్కగా